ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అద్భుతమైనటువంటి ఆయనకు కృప చేత మనం రెండవ పునరుద్ధానపు ఆరాధన కూడా మనం జరిపించుకున్నాం. ఈ వారంలో ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు సాగే కృపను, ధన్యతను ఆయన అనుగ్రహించారు. అందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమేమో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ప్రతి చోట ఎక్కడ చూసినా సిద్ధం 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 అన్నటువంటి ప్రతిపక్ష ప్రభుత్వ నినాదాలు మనం చూస్తున్నాం. సిద్ధం అంటే సిద్ధం అని ఇట్లా మాటల్లో యుద్ధం ఒక విధంగా మనం గమనించవచ్చు. సో ఈ విషయంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం గమనిస్తే పరీక్షలకు సిద్ధమా? చాలామంది మన పిల్లలు పరీక్షలు రాయబోతున్నారు. పరీక్షలకు సిద్ధమా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాల పరిపాలనకు నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్లో ఒక పరీక్షగా నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా ఆయన పరిపాలన మీద ఆయన ఎన్నికలకి వెళ్తున్నారు. సో మన పిల్లలు చదువుతున్నటువంటి ఈ చదువులకు సంబంధించిన విషయాలలో వారి సంవత్సరం అంతా చదివినటువంటి చదువుకి ఎగ్జామ్సే మన సిద్ధపాటుతో ఎగ్జామ్స్ని మనం రాసిన తర్వాత మన పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఎంతగా ఈ సంవత్సరం వాళ్ళు హార్డ్ వర్క్ చేశారో, ఎంతగా వాళ్ళు చదువుతూ ఉన్నారో, ఎంతగా వాటిని మళ్ళీ రివైండ్ చేసుకున్నారో, సో ఇవన్నీ కూడా వారి యొక్క భవిష్యత్తుకు పరీక్షలు కూడా పునాది. సో ఇది వారి యొక్క పరీక్షలు రాసిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్కి ఇది ఆధారం అవుతుంది. సో ఈ విధంగా మనం నాతో చాలామంది చెప్పారు, సేవకులు అలాగే విశ్వాసులు వాళ్ళ పిల్లల పరీక్షల కొరకు ప్రార్థన చేయమని, అలా మేము ప్రార్థన చేస్తున్నాం. సంతోషం. సో ఇవి ఈ భూ సంబంధంగా ఒకవైపు ప్రభుత్వానికి ఎలక్షన్ల విషయంలో, పార్టీలకి, రాజకీయ పార్టీలకి ఎలక్షన్ల విషయంలో వాళ్ళు సిద్ధమా? సో మరోవైపున పిల్లల పరీక్షలు, వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు రాయబోతున్నటువంటి పరీక్షలే సిద్ధమా? వాళ్ళు సిద్ధంగా ప్రిపేర్ అయి ఉన్నారా? ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతుంటాయి. మేము కూడా రాసాం ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. ఆ విధంగా సిద్ధపాటు. సో ఈ భూ సంబంధంగా మనం గమనిస్తే, మరి ఆత్మ సంబంధంగా మనం గమనిస్తే, ఆత్మ సంబంధంగా మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఏ మాత్రము మనం ఎంతకాలమైంది రక్షించబడి, ఎంతకాలమైంది విశ్వాసులుగా మనం కొనసాగించబడుతూ, ఎంతకాలం అవుతుంది మనము ఎంత ధైర్యంతో ప్రభుని మనం ఎదుర్కోగలమన్నటువంటి సిద్ధపాటు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుల ద్వారా దేవుడు రాయించినటువంటి ఆయన లేఖనం. సో మనము రక్షణ పొందిన దానికంటే కూడా, మనము రక్షించబడిన తొలిదనాల కంటే కూడా మరింతగా ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టే ఆ యొక్క కాలము సమీపమైందని దైవజనుడు పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించగలుగుతున్నాం. మరి మన యొక్క ప్రభుని మనం సిద్ధపడి ఎదుర్కోగలుగుతున్నామా? సిద్ధపాటును గురించినటువంటి విషయంలో ఒకే సందర్భంలో యేసయ్య చెప్పినటువంటి ఉపమానంలో 10 మంది స్త్రీలను గురించి, కన్యకలను గురించి చెప్పారు. 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వాళ్ళు. అందరూ ప్రభుని ఎదుర్కోవాలని అనుకున్నారు సిద్ధపాటుతో. సో వాళ్ళు కొంతమంది సిద్ధపాటుతో తమ దివిటీలలో తగినంత ఆయిల్తో, నూనెతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆలస్యమైన వాళ్ళు నిద్రించిన ఆ పిలుపు వినగానే వాళ్ళందరూ సిద్ధపడి ఆయనతో తలుపు తెరవగానే లోపలికి వెళ్ళిన వాళ్ళు 5 మంది అయితే, వెళ్ళలేకపోయిన వాళ్ళు 5 మంది అయ్యారు. మరి ఈ రోజున మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఈ విధంగా మనం అన్వయించుకుంటూ, మనం వినబడుతున్నటువంటి ప్రతి మాటకు నేను ఏమాత్రం సిద్ధంగా ఉన్నాను. ఈ దినపు వాక్యం ఈ విధంగా మీకు ఇవ్వడానికి ఈ మాటలే నాకు జ్ఞాపకం వచ్చాయి. సిద్ధమా 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 అని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జనుములను సిద్ధపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, పురికొల్పుతున్నాడు. మరి మనము సావుకులుగా సంఘమును ఏమాత్రం సిద్ధపరచగలుగుతున్నాం? సంఘమును ఏమాత్రం పురికొల్పుతున్నాము? మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? దైవజనుడైనటువంటి పేతురు గారు తను రాసిన పత్రికలు ఆయన అంటాడు,
నిర్మలమైన మీ మనసులను మేము రేపుతున్నాను అని అంటాడు. పురికొల్పుతున్నాను, రచ్చగొడుతున్నానంటే సిద్ధపాటు కోసం మీరు ఆయుత్తపడాలని నేను మీతో మాట్లాడుతున్నానని దైవజనుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఆయన ఒక 5 సంవత్సరాల ఎలక్షన్ కోసం జనములను సిద్ధపరుస్తుంటే మనం నిత్యంలో ప్రభుతో ఉండేటట్లుగా మనం సిద్ధపడాలి. మరి మన జీవితాలు సిద్ధంగా ఉన్నామా? మన జీవితాల్లో సిద్ధపాటుతో మనం ఉండగలుగుతున్నామా? విశ్వాసంలో మనం ఎప్పుడు ఎంతకాలమైంది మనం విశ్వాసులుగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు సన్నిధిలోకి నడిపించబడుతూ, ఆత్మ ద్వారా నడిపించబడుతూ మనము ఆయన యొక్క సన్నిధిలో కొనసాగించబడుతున్నాం కదా. మనము రక్షించబడే నాటి నుండి ఈనాటి వరకు మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఏమాత్రం ఎదుగుదల కలిగి ఉన్నాం, ఎంతమాత్రం ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం కనుక ఈ ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలో నీవు పరిశీలన చేసుకో. దేవుని యొక్క ఆత్మకు అప్పగించుకో. నేను ఏమాత్రం సిద్ధపడి ఉన్నాను, ఎలాగా నేను ఇంకా సిద్ధపడలేదో నీవు పరిశీలించుకునే సమయం అవసరమైంది. పిల్లల పరీక్షలకు సిద్ధపడుతున్నట్లుగానే మనము ప్రభు రాకడకు సిద్ధపడేటువంటి ఆ యొక్క సమయం ఆసన్నమైందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క దినం నీ జీవితాన్ని నీవే సిద్ధపరచుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మనం అందరము మెట్టుకు మనం దైవజనులు పౌలు గారు ఎన్నో విధాలుగా ప్రోత్సహించినట్లుగా మనం ప్రభుని ఎదుర్కొనేటట్లుగా మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ప్రాణాత్మ శరీరాలు సిద్ధంగా ఉండాలి. మనం దేని విషయంలో మనం బంధించబడి ఉండకూడదు. దేని విషయంలో మనం ఈ విధంగా మన జీవితాలు, మన మనసులు ఈ విధంగా కూరుకొని పోకూడదు. దైవజనుని గురించి దైవజనుడు లూకా రాసినటువంటి ఆ సువార్తలో యేసయ్య మాటలు ఆయన ఉపయోగించాడు. ప్రభు రాకడ దినమందు మనుష్య కుమారుడు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు విశ్వాసమును కనుగొనగలనా అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. అదే సమయంలో ఆ దినము మీ మీదకు ఉరి వచ్చినట్లుగా మీ మీదకి రాకుండానట్లు మీరు మెలకుగా ఉండండి అని అన్నాడు యేసయ్య. ఎలాగా? ఐహిక విచారాలు, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వ్యామోహము మన జీవితాలకి ఊరైపోతుంది అన్నమాట. వీటి మీద మనం చిక్కుబడితే ఆ దినం అకస్మాత్తుగా వచ్చినప్పుడు వీటిల్లో మనం చిక్కుబడి ఉంటే మనం విడిపించబడలేం. ఆయన యొక్క రాకడలో రాజ్యంలో మనం కనబడలేం. కనుక ఎప్పుడు కడబోరం రోగుతుందో మనకు తెలియదు. ప్రభువుని ఎదుర్కొనేటట్లుగా మన ఆధ్యాత్మిక జీవితాలు సిద్ధంగా ఉండాలని, ఆ విధమైన సిద్ధపాటు కోసం మనం ప్రార్థన చేయాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను. ప్రభు ఆ విధంగా మనలో ఒక్కొక్కరిని సిద్ధపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలమందు నాయన లోకంలో వినబడుతున్న సిద్ధపాట్లు వేరు నాయన, ఆధ్యాత్మికమైన మా జీవితాలకి మీరు చెప్తున్న హెచ్చరిక ద్వారా సిద్ధపాటు వేరు. కనుక నాయన మేము ఏమి చేస్తున్నా దైవజనులు నాయన అయ్యా మీ లేఖనాల్లో మీ దాసులు చెప్పినట్లుగా ప్రభా మేము మేలుకొని ఉన్నాను, నిద్రించుచున్నాను. మనము ఆయనతో ఉండాలనేదే ఈ యొక్క నాయన జీవితంలో ఎక్కువగా మెలకువగలిగి ఉండాలని, ఆయనతో ఉండాలనే విషయమై మనం సిద్ధపాటుగా ఉండాలని మీ దాసులు పౌలు గారి ద్వారా మీరు రాయించారు. కనుక ఈరోజు ఈ విధంగా ఆయన మాటలు వింటున్నటువంటి అయ్యా మేమందరము మా జీవితంలో మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపడేటట్లుగా మాకు సహాయం చేయండి, కృప ఇవ్వండి, బలపరచండి, కార్యాలు జరిగించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు పర్యంతం ఆయన ఎదుర్కోవడానికి తగిన సిద్ధపాటుతో దేవుడు నడిపించి తన నామను ఆయన గణపరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి వందనాలు. నిశ్చయం మనం అందరం దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. ఆమేన్.